హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. అయితే నేను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. అండ్ నేను ఆది బ్లౌజ్తో కటింగ్ అయితే చేస్తున్నానండి. మీకు టేప్ మెజర్మెంట్స్ అయితే కాదు, చాలా అర్జెంట్ బ్లౌజు. అందుకని చెప్పి నేను ఎప్పుడు ఎలా కట్ చేస్తానో అలానే కట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇలా చేస్తే మాకేం అర్థమవుతుంది అక్క అని మీరు అనొచ్చు. బట్ మీరు నేర్చుకోవడానికైతే నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను పెడతానండి. బట్ ఇది జస్ట్ ఇలా టేపు లేకుండా కట్ చేసే వాళ్ళకి, ఒక ఉజ్జాయింపున కటింగ్ చేసుకునే వాళ్ళకి అయితే బాగా అర్థమవుతుందనమాట. అండ్ నేనేమి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బ్లౌజ్ గురించి, బట్ నేను కట్ చేసే విధానాన్ని మాత్రం చూపిస్తున్నాను. ఎప్పటికప్పుడు నేను అర్జెంట్ బ్లౌజులు అయితే ఒక గంటలో అయిపోవాలి అంటే అవి ఈ విధంగానే కట్ చేసుకుంటానండి. డీస్ ఉందా, టేప్ ఉందా ఏం పట్టించుకోను. బట్ ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ పక్కన ఉంటే చాలు, టప కట్ చేసేస్తాను అనమాట. అదిగోండి, ఆ విధంగా అలా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎందుకంటే మనకి శాస్త్రం ఉంది కదండి, ఎటువైపు నుంచి చూసినా అదే అన్నట్లు. టేపుతో కొలిచినా అలానే ఉంటుంది, అలానే ఆది బ్లౌజ్తో కూడా అలానే ఉంటుంది. బట్ ఏంటంటే ఆది బ్లౌజ్ అనేది విధానం మీకు బ్లౌజ్ క్లాత్ మీద వేసి కట్ చేసుకునే విధానం మీకు తెలిసి ఉండాలి. అప్పుడు చెప్పాలంటే నార్మల్గా ఇలా కట్ చేయడమే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను కదా, దాన్ని బట్టి నేను ఇలా అయితే యాక్చువల్గా ఇది 80 పాయింట్ క్లాత్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ అనేసి క్లాత్ సరిపోదని చెప్పేసి నేను రెండు బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చారనమాట 80 పాయింట్స్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఒక బ్లౌజ్ పీసెస్లో నేనైతే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. అదిగోండి చూడండి, బ్యాక్ పార్ట్ని తీసి ఇలా పైన వేసుకోవాలన్నమాట. నేను ఎప్పటిలాగే చంక భాగం, అలాగే షోల్డర్ భాగం, అలాగే సైడ్ లూజు అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్, ఫ్రంట్ లూజు, అలాగే షేప్ పొడవు అనేది మాత్రం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నాను. అది కొంచెం చక్కగా ఆది బ్లౌజ్ని మనం అది కొంచెం సాగిపోయినట్లు అనిపించింది ఫ్రెండ్స్, అందుకని చెప్పి నేను అంతవరకు పెట్టలేదు. దాన్ని కొంచెం పైకి తీసుకొని ఎంత పొడవు అయితే సరిపోతుందో అలా కట్ చేసుకున్నాను. అదిగోండి ఫ్రెండ్స్, రౌండ్ నెక్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ చూసారా ఎలా సాగిపోయినట్లుందో. మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్ని కొంచెం మనం గమనించుకుంటూ ఉండాలండి. ఆ బ్లౌజులు కొన్ని సాగిపోతూ ఉంటాయి. అలానే మనం కుట్టామనుకోండి, కుట్టిన తర్వాత ఇంకా సాగిపోతే అసలు బ్లౌజ్ అనేది వాళ్ళకి సెట్ కాదనమాట. అందుకని కొంచెం మనం ఆది బ్లౌజ్ ఎలా ఉంది, అది సాగే తత్వంలో ఉందా, ఎలా ఉందనేది మనం కొంచెం అబ్జర్వ్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడే ఎలా కట్ చేసినా, ఎంత కంగారుగా కట్ చేసినా సరే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. చాలామంది అంటారండి కంగారుగా కుట్టొద్దు, కంగారుగా కుడితే పాడైపోతాయి, టైం తీసుకొని అందంగా కుట్టు అని అంటారు. టైం తీసుకొని జాగ్రత్తగా కుడితేనే పాడైపోతాయండి. నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, కంగారుగా కుట్టినా సరే ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్గా కుడితే, కంగారుగా కుట్టినప్పుడే చక్కగా బాగా సెట్ అవుతాయి అన్నమాట. చూసి కుట్టామనుకోండి, అమ్మో ఆ కస్టమర్ ఏమంటారో అని భయపడుతూ కుట్టామనుకోండి, అలానే అది ఏదో ఇంకా వచ్చేస్తుంది, ఎక్కడో ఒకడో ప్రాబ్లం వస్తుంది. మీలో ఎంతమందికి అలా జరిగితే కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు అలా అలా అయిందనమాట. చాలా జాగ్రత్తగా కుట్టినప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. అలా చేతుల మీద పెట్టి గబగబా కట్ చేసి కుట్టేసి ఒక 1.5 అవర్ అలా కుట్టేస్తే మాత్రం చాలా బాగా సెట్ అవుతాయండి. ఇది మాత్రం నాకు గురి అనమాట అలాగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో షేప్ పట్టీ కూడా నేను జస్ట్ లూజ్ అయితే చూసుకున్నాను. మిగతాది ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఉజ్జాయింపుని కట్ చేసుకున్నానండి. ఈ నేను చూపించింది మాత్రం ముందు వైపుకి జస్ట్ చిన్నగా కట్ చేశాను కదా, అది వెనక్కి సైడ్ భాగంకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అండి. అందుకని చెప్పేసి 2 బ్లౌజ్ పీసెస్ అయినా పర్వాలేదని చెప్పేసి వాళ్ళనే ఇమ్మన్నాను. అలాగే ఇంచుమించు కలర్స్లో 2 ఉంటే ఇచ్చారనమాట. ఇప్పుడు నేనైతే ఈ డార్క్గా పెసరపచ్చగా ఉన్నదాన్ని ఏం చేశానంటే హ్యాండ్స్కి వేసేసాను. ఎందుకంటే హ్యాండ్స్ అనేవి అంచు ఉంటుంది, ఎలాగ గోల్డ్ కాంబినేషన్ కలుస్తుంది, అంచులో కలిసిపోద్దని చెప్పేసి ఆ పీస్ని నేనైతే హ్యాండ్స్కి వేసుకున్నాను అనమాట. ఇది క్లాత్ కూడా సరిపోయేలా లేదు అని చెప్పేసి బ్యాక్ సైడ్ అంచు కూడా నడవడానికి ఉంచేసానండి. ఎందుకంటే మళ్ళీ చాలకపోతే సరిపోయేలా అనిపించలేదు నాకు. అక్కడికి షేప్ పట్టీకి కొంచెం అతుకులు పడతాయి, బట్ అయినా సరే మనం కుట్టేయాలి కదా, అతుకులు పడితేనే ఆపకూడదు కదా ఫ్రెండ్స్. అందుకనే మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది కూడా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఎటువైపుకి వేస్తే కొంచెం క్లాత్ ఎక్కువ మిగులుతుందా అని చూస్తున్నాను. బట్ అయితే బాగా ఎక్కువగా ఏం మిగలట్లేదు, షేప్ పట్టీల వరకు వస్తున్నాయి అనమాట. కానీ ఈ సైడ్ నడుము దగ్గర సైడ్ మిగిలిన చూసారా క్లాత్, అది వచ్చేసి మనకి షేప్ పట్టీకి
నిక్షేపంగా సరిపోతుందన్నమాట. ఓకేనా, అలా అడ్జస్ట్ చేసుకొని మనం క్లాత్ అనేది ఒక అరంగులు ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇది మేబీ అర్థమై ఉండొచ్చు, అర్థం అవ్వకపోయి ఉండొచ్చు, బట్ అయితే చూసేయండి ఈసారికి. అలాగే చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఈ మధ్య అయితే వీడియోలు ఎక్కువ పెట్టట్లేదు, ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు, అలానే హెల్త్ కూడా బాగుండట్లేదు అనమాట. హెడేక్ వస్తుంది, దానివల్ల వీడియోలు చేయలేకపోతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ నేనైతే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. బాయ్.